అక్కినేని నాగార్జునకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమాలలో 'బంగార్రాజు' ఒకటి. 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి సీక్వెల్‌గా 'బంగార్రాజు' చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున 2 పాత్రల్లో నటించగా, నాగచైతన్య ముఖ్య పాత్రలో నటించాడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ కథను ఒక సిరీస్‌గా అనేక పార్ట్‌లుగా తీయాలని నాగార్జున గతంలో కూడా చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు 'బంగార్రాజు' సీక్వెల్ చేయడానికి నాగార్జున రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగార్రాజు' చిత్రాలతో తనకు 2 సూపర్ హిట్స్ ఇచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. వీరి కాంబోలో వచ్చిన ఈ 2 చిత్రాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ 'బంగారాజు'కు సీక్వెల్ తయారు చేయమని దర్శకుడికి నాగార్జున చెప్పినట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో అఖిల్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య, నాగార్జున, అఖిల్ ముగ్గురు కలిసి 'బంగారాజు 2లో కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఆత్మగా నాగార్జున, పెద్ద బంగారాజుగా నాగ చైతన్య, అలాగే చిన్న బంగారాజుగా అఖిల్ కనిపిస్తారని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన లైన్ దాదాపుగా ఓకే అయిందట. ఇక పూర్తి కథను తయారు చేయమని దర్శకుడికి చెప్పినట్టుగా సమాచారం. ఇక కళ్యాణి కృష్ణ కూడా చాలా ఏళ్లుగా 'బంగారాజు' సీక్వెల్ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో డివోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలని నాగార్జున చెప్పినట్టుగా సమాచారం. ఈ చిత్రంలో శివాలయంకి సంబంధించిన కథ ఉంది. అందుకే సీక్వెల్ డివోషనల్ కథ ఎక్కువ ఉండేలా, విజువల్ గ్రాండ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. శివపురం శివాలయంలో ఉన్న గుప్తి నిధిపై దుష్ట శక్తులు కన్నుపడుతుంది. ఆ దేవాలయాన్ని బంగారాజు కుటుంబం తరాలుగా రక్షిస్తుంటుంది. చిన్న బంగారాజు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని సంపత్ కుట్ర పన్నుతాడు. ఈ నేపథ్యంలో స్వర్గంలో ఉన్న బంగారాజు, సత్యభామ మనవుణ్ణి రక్షించడానికి పూనుకుంటారు. దాంతో బంగారాజు, సత్యభామల ఆత్మను యమధర్మరాజు, ఇంద్రుడు కలిసి భూలోకానికి పంపుతాడు. చిన్న బంగారాజు నాగలక్ష్మిని కలపడం కోసం పెద్ద బంగారాజు ఏం చేశాడు? భూలోకం వచ్చిన తర్వాత మనవడికి ఎదురైన ఆపదలను ఎలా తప్పించాడు? గుడి నిధులను ఎలా కాపాడాడు అనేది మిగతా సినిమా కథ. ఇది బంగారాజులో చూపించారు. 5 సీక్వెల్లో కూడా శివాలయం కథ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఆ నిధులను కావడానికి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎలాంటి పోరాటం చేశారు అనే కథను సిద్ధం చేస్తున్నారట. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య సీక్వెల్ బాగా తీస్తే పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ అవుతున్నాయి. ఇక 'బంగారాజు' సీక్వెల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో అలరించే స్కోప్ ఉంది. అందుకే నాగార్జున ఈ ప్రాజెక్ట్ ను త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇలాంటి డివోషనల్ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారు. 'బాహుబలి'కి కీరవాణి అందించిన సంగీతం ఎంత పెద్ద ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే 'బంగారాజు 2కి కూడా ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకుంటారని తెలుస్తుంది. ఇక త్వరలోనే చిత్రకథను మొత్తం పూర్తి చేసి అనౌన్స్మెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టుగా సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో 'బంగారాజు 2ని రెడీ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సిరీస్లో వచ్చిన 2 చిత్రాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి 'బంగారాజు 2' వస్తే కనుక ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో మరొక బ్లాక్ బస్టర్ గా నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఈ సీక్వెల్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.